భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చిన్ననల్లబెల్లి గ్రామంలో 250 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. తర్వాత చింతగుప్ప, బురదమడుగు గ్రామాల మధ్య నిర్మించనున్న బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీనగరం గ్రామంలో 2,26 లక్షలతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అధికారులు పాల్గొన్నారు. మొదటి విడత ఇచ్చాం, రెండో విడత ఈ నెలాఖరులోపు మళ్లీ ఇస్తున్నాం, మూడో విడత ఇస్తాం, నాలుగో విడత ఇస్తాం. ఏదో ఇల్లిచ్చి డబ్బులు ఇవ్వకుండా ఉండకుండా ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా ₹1 కూడా కరప్షన్ లేకుండా పేదవాడి అకౌంట్ లో డైరెక్ట్ గా హైదరాబాద్ లో బటన్ నొక్కితే పేదవాడి ఖాతాలో జమ అయ్యే విధంగా వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసి ఈనాడు పేదవాడికి భారం కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు నీటిపారుదల శాఖకు సంబంధించి కూడా గతంలో అసంపూర్తిగా వదిలేసిన అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాం. అదే రకంగా అనేక రోడ్లను కూడా ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ధాన్యం కొనటం లేదని, మొక్కలు కొనటం లేదని ఈ ప్రభుత్వం ఆనాడు పండించిన పంట కంటే డబల్ పంట పండించిన ప్రతి చోట ధాన్యాన్ని కొనటమే కాకుండా వారం రోజుల్లోపే కొన్న రైతన్నకి డబ్బులు కూడా ఖాతాలో ఈ ప్రభుత్వం జమ చేస్తుంది. రైతన్నలు ఎవరు కల్లబల్లి మాటలు కన్నీరు కారుతున్న ఆనాటి పరిపాలకులు ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కన్నీరు కారుతుందేదో నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ ధాన్యాన్ని గాని మొక్కలు గాని ఈ ప్రభుత్వం తప్పకుండా కొంటది. రైతుని రాజును చేసే దాంట్లో, రైతుకు అండగా ఉండే దాంట్లో, రైతును కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒకళ్ళతో చెప్పించుకునేది ఉండదు అని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ ఈ మారుమూల ప్రాంతంలో మళ్లీ ఇల్లిస్తున్నాం. ఏ నిరుపేద కూడా అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. మీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు నిరంతరము అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. భవిష్యత్తులో కూడా మరిన్ని తీసుకురావడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. వారికి మీ పూర్తి మద్దతు ఎప్పుడూ ఇదే రకంగా ఉండాలని కోరుకుంటూ